ఈ అకాడమిక్ ఇయర్ పేరు 2025-26. సో మొట్టమొదట మనం ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ అనేటటువంటి ఒక పరీక్షని మీరు రాయబోతున్నారు. సో ఈ పరీక్షలో పరీక్ష ఎన్ని మార్కులకు వస్తుంది, క్వశ్చన్స్ టైప్ ఎలా ఉంటాయి అనేది నేను ఫస్ట్ ఒక టేబుల్ వేస్తాను. ఈ కలర్ కనిపిస్తుందా? కనిపించలేదు, వేరే కలర్ వేస్తాము. నెక్స్ట్ దీంట్లో వచ్చి వెర్టికల్ కాలమ్స్ 4 తీసుకుంటాం. 1, 2, 3, 4 కాలమ్స్. క్వశ్చన్ టైప్ తర్వాత నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్, టోటల్ మార్క్స్, ఇక్కడ మళ్ళీ ఐదు లైన్లు, సారీ 1, 2, 3, 4, 5. సో టేబుల్ వచ్చింది కదా మనకి. ఇప్పుడు క్వశ్చన్స్ మీకు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే ఎంసీక్యూ. ఎంసీక్యూ అంటే ఏంది? వెరీ గుడ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. విఎస్ఏక్యూ అంటే వెరీ గుడ్. ఎస్ఏక్యూ అంటే షార్ట్ ఆన్సర్. తర్వాత ఎస్ఏ టైప్, ఎస్ఎస్ఏవై, ఎస్ఏ టైప్. తర్వాత టోటల్. సో ఇప్పుడు మనకు ఎంసీక్యూలో ఎన్ని అడుగుతారంటే ఈసారి 15 క్వశ్చన్లు అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ వచ్చి 1 మార్క్. టోటల్ మార్క్స్ ఎన్ని వస్తాయి? 15 మార్కులు వస్తాయి. 15 మార్కులు. వెరీ షార్ట్ క్వశ్చన్స్ 2, ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 2 మార్క్స్, టోటల్ 4. తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ 1, మార్క్స్ వచ్చి 8 మార్కులు. అంతేనా? ఎక్కడ మిస్ అయింది ఒకటి. వెరీ షార్ట్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ వచ్చి ఇక్కడ తప్పేసాము. ఎరాదు. ఇక్కడ చూడండి, మనము షార్ట్ ఆన్సర్ వచ్చి వెరీ షార్ట్ ఆన్సర్ 2, తర్వాత షార్ట్ ఆన్సర్ కూడా 2, 4 మార్క్స్ 8. ఎస్ఏ వచ్చి 1, మాక్సిమం మార్క్స్ వచ్చి 8. ఇప్పుడు టోటల్ చేయండి. ఇవి 8, 16, 1, 4, 20, 35. ఇప్పుడు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి మనకు చూడండి.
నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 8 to 4 12 14 15 క్వశ్చన్స్ 15 సారీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 17 19 20 క్వశ్చన్స్. సో ఇది మీకు మోడల్. మీకు మోడల్ క్వశ్చన్ పేపరు ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. మీరు క్వశ్చన్ పేపర్ తీసుకోగానే ఏమి ఎంసీక్యూ అంటే ఏం చెప్పాము, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 15 ఉంటాయి, ఒక్కొక్క మార్కు. వెరీ షార్ట్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, 2 మార్కులు 4. షార్ట్ ఆన్సర్స్ వచ్చి 2 ఉంటాయి, ఒక్కొక్క దానికి 4 మార్క్స్. ఎస్ఏ వచ్చి 1, మొత్తము 35 మార్క్స్. తర్వాత మీకు 9th క్లాస్లో సిలబస్ ఏం చెప్పాము మనము, ఎగ్జామినేషన్కి మోషన్ అనేటువంటిది ఫస్ట్ చాప్టరు, సెకండ్ చాప్టర్ వచ్చేసి మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. కాబట్టి 2 చాప్టర్స్ మీరు బాగా చదివి రెడీగా ఉండాలి. 35కి 35 మార్క్స్ తెచ్చుకోవాలి.